హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'సంపాదన'. ఈ కథని రచించిన వారు సౌజన్య గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, తొందరగా లేవండి, మావయ్యని వాకింగ్‌కి తీసుకెళ్ళాలి. ముసుగు తన్ని పడుకున్న భర్త గారికి సుప్రభాతం పాడుతుంది స్వరూప. అబ్బా! ఇంకా ఈ రామబ్రహ్మం రాడా? ఇంకా ఎన్నాళ్ళు నాకీ డ్రైవర్ డ్యూటీ? విసుక్కున్నాడు రవి. అవన్నీ తర్వాత, ముందు లేవండి. స్వరూప ఇంకా లాభం లేదని లేచి ఫ్రెష్ అయ్యి వాళ్ళ నాన్న రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. ఇద్దరు కారులో బయలుదేరారు. ఏంటి నాన్న, బ్రహ్మం ఇంకా ఎన్నాళ్ళు సెలవు పెడతాడు? వాళ్ళ భార్యకి పురుడు కష్టమైంది కదరా. తల్లి పిల్ల బాగానే ఉన్నా వాళ్ళకి నా అన్న వాళ్ళు లేరు కదా. అన్నీ వాడే చేసుకుంటున్నాడు. కొంచెం ఆ పిల్లకి ఓపికొచ్చి లేచే వరకు రావద్దని నేనే చెప్పాను. పోనీ టెంపరరీగా ఎవరినైనా చూస్తానంటే వద్దంటావు. పొద్దున్నే నిన్ను వాకింగ్కి తీసుకువచ్చి మళ్ళీ నేను ఆఫీసుకు వెళ్ళి నీ డాక్టర్ అపాయింట్మెంట్ చూసుకొని అన్నిటికీ తిరగాలంటే కష్టం నాన్న. పైగా స్వరూపకి కూడా నెలలు నిండుతున్నాయి. ఈ టైంలో డ్రైవర్ లేకుండా అంటే ఎంత కష్టం. ఒరేయ్, వాడు చిన్నప్పటి నుంచి మన దగ్గరే నమ్మకంగా ఉన్నవాడురా. ఏదో చదువు అబ్బక ఇలా డ్రైవర్లా ఉండిపోయాడు కానీ లేదంటే నీకంటే పెద్ద చదువులు చదివించి ఉండేవాణ్ణి. కోడల పిల్ల గురించి నువ్వేం కంగారు పడుకు. రేపో మాపు వాడు వచ్చేస్తాడు. అప్పుడు నువ్వు పక్క దేశం వెళ్ళినా మాకు పరేషాన్ ఉండదు. ప్రాస మాత్రం వదలడు పెద్ద మనిషి రవి మనసులో. రఘురామ్ గారిని ఇంట్లో దింపి హడావుడిగా రెడీ అయ్యి ఆఫీసుకి వెళ్ళిపోయాడు. మన రవి ఇంట్లో నాన్న ముందు కాస్త నెమ్మదిగా ఉన్న ఆఫీస్లో చండశాసనుడు. అతను వస్తున్నాడంటే చాలు అందరూ జంకుతారు. పని రాని వాళ్ళ మీద ఎంత కోపమో, పని చేసే వాళ్ళ మీద అంత ప్రేమ. ఇంక్రిమెంట్లో బోనస్లు బాగా ఇస్తాడు. అందుకే కోపం ఎక్కువైనా జీతం కోసం భరిస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇంకా పాత వాళ్ళు. రఘురామ్ గారి మీద, కంపెనీ మీద ఉన్న గౌరవంతో ఉండిపోయారు చారీ గారు. వస్తూనే గాండ్రించింది పులి అనుకుంటూ క్యాబిన్లోకి అడుగుపెట్టాడు చారీ. మన రవి పిఏ. గుడ్ మార్నింగ్ సార్. ప్రాజెక్టు ఫైల్ ప్రజెంటేషన్ రెడీ అయ్యాయా? అయ్యాయి సార్. గుడ్, తీసుకురండి. సార్, అది ఏంటండి? చారీ గారు రఘురామ్ గారి కాలం నుంచి నమ్మకంగా ఉన్న మనిషి కావడంతో రవికి అతనంటే రెస్పెక్ట్. అందరినీ ఎలా చూసినా చారీ దగ్గర మాత్రం కొంచెం నెమ్మదిగా ఉంటాడు. కానీ ఇవాళ క్లయింట్ మీటింగ్. పొద్దున వాళ్ళ నాన్న తన మాట వినకపోవడంతో చాలా చిరాగ్గా ఉన్నాడు. విషయం నాంచకుండా చెబితే మంచిది చారీ గారు. అది రాధిక ఇంకా రాలేదు సార్. పెన్ డ్రైవ్ తన దగ్గరే ఉంది. వాట్? అంత ఇంపార్టెంట్ ఫైల్స్ మెయిల్స్లో కాకుండా ఓన్లీ ఒక్క కాపీ పెన్ డ్రైవ్లో పెట్టుకుందా? అది తన దగ్గరే పెట్టుకుంది. ఆఫీస్లోనే ఉంది సార్. తన లాకర్లో ఉంది. ఆ లాకర్ డూప్లికేట్కి మిస్ అయ్యిందని మొన్నే ఒరిజినల్కి తీసుకుంది సార్. రోజు టైంకి వచ్చేస్తుంది. ఇవాళ ఎందుకో లేట్ అయింది. ప్లీజ్ సార్, ఒక్క 10 నిమిషాలు చూద్దాం. ఇంకో ఆప్షన్ మిగిల్చారా నాకు? ఒక అరగంటలో మీటింగ్ ఉంది. క్లయింట్కి ఇవ్వడానికి హార్డ్ కాపీ, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇప్పుడు రెడీ చేస్తారు. అసలు మిమ్మల్ని కాదు, ఇలా మీ అందరికీ అలుసిచ్చిన మా నాన్నగారిని అనాలి. అర్థం పర్థం లేని సెంటిమెంట్తో మీ అందరినీ కూర్చోబెట్టి మేపుతున్నారు. అరే, కొంచెం కూడా సీరియస్నెస్ లేకపోతే ఎలా అంటూ ఇంకా ఏదో చెప్పే లోపల సదరు రాధిక పరిగెత్తుకుంటూ క్యాబిన్లోకి వచ్చి సారీ సార్, లేట్ అయింది అని రవి ఆన్సర్ కోసం చూడకుండా అదే స్పీడ్తో తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. చారి బతుకు జీవుడా అంటూ బయటికి వెళ్ళిపోయాడు. మీటింగ్ అయ్యాక అందరికీ క్లాస్ పీకాలని గట్టిగా తీర్మానించుకున్నారు రవి గారు.
క్లయింట్ వచ్చాక మీటింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకి వెల్కమ్ చెప్పి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజెంటేషన్ రాధికకి అప్పగించి తాను పక్కకి వచ్చాడు. అప్పుడు చూశాడు రాధికను. ఏమాత్రం టెన్షన్ లేకుండా కూల్గా తన పని తాను చేసుకుపోతుంది. నేను తిడతానన్న టెన్షన్ కొంచెం కూడా లేదా ఈ అమ్మాయికి అనుకున్నాడు. మీటింగ్ చాలా బాగా జరిగింది. ప్రాజెక్టు రవి వాళ్ళ కంపెనీకే వచ్చింది. క్లయింటు రవిని పొగుడుతుంటే ఉబ్బి తబ్బిపోయాడు. ఏదో తను ఒక్కడే సాధించినట్టు ఆనందపడిపోతూ 1 ఇంచ్ హైట్ పెరిగాడు. అబ్బా, మనసులో లేండి. ఆ రోజు ఆనందంలో రాధికకి చెప్పాల్సిన టైం మేనేజ్మెంట్ క్లాసులు వాయిదా వేసి ఇంటికి వెళ్ళి ఆ రోజంతా తన గొప్పలు చెప్పుకుని ఇల్లంతా చిన్న పిల్లాడిలా తిరిగాడు. ఇదంతా గమనిస్తున్న రఘురాం చిన్నగా నవ్వుకున్నాడు. నెక్స్ట్ డే ఆఫీసుకి వెళ్ళిన రవికి తలనొప్పిగా ఉండటంతో కాఫీ తీసుకొని బిల్డింగ్ వెనకాల ఉన్న గార్డెన్లో ఎవరికీ కనపడని చోట కూర్చున్నాడు. అప్పుడే 2 గొంతులు వినపడ్డాయి. ఏంటి, నిన్న మన టైగర్కి ఆల్మోస్ట్ ఆహారం అయిపోతామనుకున్నా, ఎలా తప్పించుకు వచ్చావు? అసలు ఎందుకు లేట్ అయింది? నాన్నగారికి నిన్న సడన్గా మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళి నాన్న కండిషన్ నార్మల్ అయ్యాక అప్పుడు గుర్తొచ్చింది, పెన్ డ్రైవ్ విషయం గుర్తొచ్చింది. చారీ గారు చివరి వరకు ఎవరికీ ఇవ్వొద్దని ఆయన కూడా పెట్టుకోకుండా నాకు మాత్రమే 1 కాపీ ఇచ్చారు. అందుకే ఎవరి చేత పంపడం ఇష్టం లేక నేనే వచ్చాను. అది ఓకేనే, ఇచ్చాక అయినా వెళ్ళిపోవచ్చు కదా. ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ పాటలేవో వాళ్ళు పడేవాళ్ళు. పాపం ఆంటీ ఎంత కంగారు పడుంటారో కదా. నాన్న అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాకే వచ్చాను. అయినా ఆ అమ్మే వెళ్ళమంది. ఎలానో ఐసీయూలో ఎవరిని ఉండనివ్వరు కదా. నువ్వు ఉండి ఏం చేస్తావని. అయినా ఎందుకే అంత రిస్క్ తీసుకొని రావడం? అది ఈ టైగర్ మీద భయంతో. నేనైతే ఏదైతే అదైందని వదిలిపరేసేదాన్ని. తప్పుమని అలా మాట్లాడకూడదు. రవి సార్ ఎంత మంచివారో తెలుసా. నిన్న నేను వచ్చాక నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. విషయం చారీసారి ద్వారా తెలుసుకొని హాస్పిటల్కి స్వయంగా ఫోన్ చేసి వీఐపీ ట్రీట్మెంట్ ఇప్పించారు. హాస్పిటల్ బిల్లు అంతా ఆయనే చూసుకున్నారు. పైగా ఫ్యామిలీ అని చెప్పారట. కోపంలో ఒక మాట అంటారు కానీ రవి సార్ చాలా మంచివారు. అంతెందుకు, నీకు ఒక విషయం తెలుసా? ఈ మధ్యనే విన్నా, రఘురామ్ సార్కి రామబ్రహ్మం అనే డ్రైవర్ ఉన్నాడట. వాళ్ళ భార్య డెలివరీ అంటే మొత్తం ఖర్చు ఆయనే పెట్టుకున్నారు. అంతేకాదు, ఆవిడికి పూర్తిగా నయమయ్యే వరకు పనిలోకి రావద్దని నెల నెల జీతం కూడా ఇస్తున్నారట. రోజు ఎంత పని ఉన్నా రవి సార్ వాళ్ళ నాన్నగారిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తున్నారట. కానీ వేరే డ్రైవర్ని మాత్రం పెట్టలేదట. బ్రహ్మం వచ్చే వరకు ఆ ప్లేసు ఎవ్వరికీ ఇవ్వనని భీష్మించుకుని కూర్చున్నారు. చూసావా, భార్య డెలివరీ అంటే కనేది నువ్వు కాదు కదా, నీకెందుకు సెలవు అని ఎగతాళి చేసే బాసులు ఉన్న ఈ రోజుల్లో ఇలా చిన్న ఉద్యోగస్తులకు కూడా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పు. చివరి మాట వినగానే రవికి ఎవరో చెంప మీద చెల్లుమని కొట్టినట్టు అనిపించింది. ఇంకా అక్కడ ఉండలేక వాళ్ళకి కనపడకుండా పైకి వచ్చి తన క్యాబిన్లో కూర్చొని తలపట్టుకున్నాడు. అనుకున్నట్టుగా రాధికని తిట్టి ఉంటే ఇప్పటి వరకు తను మాట్లాడిన మాటలన్నీ నిజం కాదని తెలిస్తే అప్పుడు రాధిక తన వైపు చూసే చూపుని ఊహించుకుని ఒకలాంటి భయం వేసింది. అసలు నేను హాస్పిటల్కి ఫోన్ చేయడమేంటి అని ఆలోచిస్తుంటే చారీ లోపలికి వచ్చారు. ఒకసారి చారీ చెయ్యి పట్టుకొని డోర్ లాక్ చేసి అతన్ని చైర్లో కుదేసి తన ఎదురుగా కూర్చొని తన అనుమానాలన్నీ కక్కేశాడు. చారీ ముందు కంగారు పడిన తర్వాత నవ్వుతూ ఇలా చెప్పాడు, సార్, మీరు బిజినెస్ వ్యవహారాల్లో మీ నాన్నగారి పోలికలు పుణికి పుచ్చుకున్నారు. కానీ హ్యూమన్ రిలేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం శ్రద్ధ చూపరు. ఈ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఎన్నోసార్లు చూసాం, కానీ మా వల్ల కాలేదు. మీకు ఎంప్లాయీస్ అంటే డబ్బులకి పనిచేసేవాళ్ళు అంతే, జీతం ఇస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు అనుకుంటారు. మీ నాన్నగారు అలా కాదు. ఆయన దృష్టిలో వాళ్ళు మనం ఖచ్చితంగా కాపాడుకోవలసిన ఆస్తులు.
మీరిచ్చే జీతం కంటే మీరు వాళ్ళపై చూపించే శ్రద్ధ, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకునే ఎంపతి, ఇవి చాలు సార్. ఇవి లేకుండా ఎంత జీతం ఇచ్చినా అనవసరం సార్. మీకు అలాంటి పరిస్థితి రాకూడదని మీ నాన్నగారు నన్ను మీ పక్కన ఉంచారు. క్యాబిన్ లోపలికి అందుకే ఎవరిని రానివ్వరు సార్. మీరు వాళ్ళని తిట్టినా మీరు అర్థం చేసుకున్నారని, ఇంకెప్పుడు రిపీట్ చేయొద్దని నేనే తిట్టినట్టు చెప్పేవాడిని. అయినా మీ దాకా వచ్చిన ఆ ఒక్కరిద్దరు మీ కోపం చూసి మీకు టైగర్ అని, హిట్లర్ అని పేర్లు పెట్టేశారు. నిన్న కూడా రాధిక వాళ్ళ నాన్నగారి విషయం నేనే హాస్పిటల్కి ఫోన్ చేసి మీలాగా మాట్లాడాను. తను వచ్చే వరకు మీటింగ్ స్టార్ట్ చేయొద్దని చెప్పారని చెప్పాను. తను చాలా సంతోషంతో ప్రజెంటేషన్ కంప్లీట్ చేసింది. అదే మీరు తిట్టి ఉంటే వేరేలా ఉండేది సార్. కానీ ఎలా చారి గారు, మా నాన్న చెప్పారని ఒక్క కారణంతో ఇంత స్ట్రెస్ తీసుకున్నారా? నేను హ్యాండిల్ చెయ్యలేననుకున్నారా? నా మీద నమ్మకం లేదా మీ ఇద్దరికి? చాచా, అలా కాదు సార్. మీ మీద నమ్మకం లేకుండానే మొత్తం బిజినెస్ అంతా మీ చేతిలో పెట్టారు అనుకుంటున్నారా? మీ నాన్నగారి తర్వాత ఆ చైర్లో కూర్చునే అర్హత మీకు మాత్రమే ఉంది సార్. కానీ ఎంత బలవంతుడైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది. మీ బలహీనత మీ కోపం. అది మీ ఎదుగుదలకి అడ్డుపడకూడదని నాన్నగారి ఉద్దేశం. ఆయన అన్న మాట ఒకటే సార్, మన వాడికి డబ్బు సంపాదించే తెలివి ఉంది కానీ మనుషుల్ని సంపాదించుకునే తెలివి లేదు చారి. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు. ఇది మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు సార్. ఎప్పటికైనా మీ నాన్నగారిని అర్థం చేసుకుంటారని చెప్పాను అని క్యాబిన్ బయటికి వెళ్ళిపోయాడు. అన్నీ విన్న రవి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ కాసేపటికి నవ్వుతూ కళ్ళు తెరిచి చారీని పిలిచాడు. చారీ గారు, ఇవాళ అందరికీ హాఫ్ డే లీవ్ అనౌన్స్ చేయండి. మీరు నాతో రండి అని ఇంకో మాట మాట్లాడకుండా ఆయన్ని తీసుకెళ్ళి కారులో కూర్చోపెట్టి తానే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈల వేస్తూ ఇంట్లోకి వస్తున్న భర్తను చూసి కళ్ళు నలుపుకుంటూ చూసింది స్వరూప. రఘురామ్ అయితే గిల్లుకొని చూసుకున్నారు. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకొని స్వరూపతో, ఏంటి సరు, మీ నాన్న వస్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అలా చూస్తున్నావేంటి అని అనేసరికి తేరుకొని, రండి నాన్న అని హాల్లో కూర్చోపెట్టి వంటింట్లోకి వెళ్ళింది. ఆశ్చర్యంగా చూస్తున్న రఘురామ్కి చారి ఆఫీసులో జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అర్థమైంది రఘురామ్కి అసలు విషయం. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన రవి చారితో, మామయ్య, ఎంప్లాయీస్ అందరికీ ప్రాజెక్టు వచ్చిన సంతోషంలో 1 మంత్ బోనస్ ప్రకటించండి. ఈ వీకెండ్ మన ఫామ్ హౌస్లో పెద్ద పార్టీ ఏర్పాటు చేయండి. ఆఫీసులో ప్యూన్తో సహా ఫ్యామిలీస్తో రావాలి అని చెప్పండి అని టకటక చెప్పేసి స్వరూపని పిలిచి, సరు, మన బ్రహ్మంగాడి బాబుని చూడలేదు కదా, వెళ్ళి చూసొద్దాం పద, దారిలో ఏదైనా కొని తీసుకువెళదాం అని తనని హడావుడి పెట్టి బయటికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళాక చారి నవ్వుతూ, నా అల్లుడికి ఏం వచ్చినా ఆపలేంరా బాబు అన్నాడు. మొత్తానికి అల్లుడిని దారిలోకి తెచ్చుకున్నావు, గట్టివాడివిరా నువ్వు అన్నారు రఘురామ్. నోరు ముయ్యిరా, స్క్రీన్ ప్లే నీది, సహాయం మాత్రమే నాది, క్రెడిట్ అంతా నాకు ఇచ్చేస్తే ఎలా? అయినా మనం చెప్పినందుకు కాదు అది, తను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉందిరా. ఏమైనా నా అల్లుడు బంగారంరా. మరేమనుకున్నావురా, రవికాంత్ సన్ ఆఫ్ రఘురామ్ అని గర్వంగా చెప్పాడు. వాళ్ళ నవ్వులతో ఆ ఇంట్లో కొత్త సందడి నెలకొంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.